నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ ప్రజలకు అలర్ట్ 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ ఎంట్రన్స్ పరీక్షలు 23 వరకు 2 సెషన్లలో పరీక్షల నిర్వహణ నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాలకు అనుమతి నిరాకరణ నిబంధన అమలు గవర్నర్ని కలిసి వినతి పత్రం సమర్పించిన టీడీపీ నేతలు పోలింగ్ ముగిసినా ఓటమి భయంతో దాడులకు పాల్పడుతుందంటూ వైసీపీపై ఫిర్యాదు ట్విట్టర్ ఎక్స్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర పోలీసులపై మండిపాటు కూటమిలో 4వ పార్ట్నర్గా పోలీసులని విమర్శలు పల్నాడు తాడిపత్రలో హింసాత్మక ఘటన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ ఢిల్లీకి రావాలంటూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డీజీపీకి ఆదేశాలు ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరు కానున్న రాష్ట్ర సీఎస్ డీజీపీ సంక్షేమ పథకాల్లో భాగంగా లబ్ధిదారులకు అందిస్తున్న నగదు బదిలీ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఆంక్షలు పోలింగ్తో ముగియడంతో డీబీటీ పథకాలకు నిధులు విడుదల చేశారు. బుధవారం ఆసరా పథకానికి 1,480 కోట్లు విడుదల చేశారు. అలాగే జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ కోసం 502 కోట్లు విడుదలయ్యాయి. మిగిలిన పథకాలకు కూడా ఈ రోజు రేపు నిధులు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 2-3 రోజుల్లో పూర్తి నిధులు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఏపీ ఎన్నికల్లో కుట్ర జరిగిందని ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ శ్రేణులు వైసీపీ వర్గీయులపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని, ఎక్కడైతే పోలీసు ఉన్నతాధికారుల బదిలీ జరిగిందో అక్కడే ఎక్కువ దాడులు జరిగాయని చెప్పారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఈసీ ఉదాసీనంగా వ్యవహరించింది. టీడీపీ గూండాలు దాడులు జరిపినా పోలింగ్ను ప్రభావితం చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ పరిస్థితిని గమనిస్తే ఓట్ల లెక్కింపుపై సైతం వైసీపీ తరపున సజ్జల పలు అనుమానాలు వ్యక్తం చేశారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపులో సైతం ఏదైనా కుట్ర జరగొచ్చు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి సంబంధించిన లేదా వాళ్ళు ప్రోత్సహిస్తున్న అసాంఘిక శక్తులు ఒక రాజకీయ కక్షతో దాడులు హింసాకాండ కొనసాగిస్తున్నారు గమనిస్తూనే ఉన్నాం. ఎన్నికలన్నాక సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ లేదా పాత కక్షలు ఉంటాయి. పోలింగ్ సందర్భంగా ముందు తర్వాత కొంచెం ఉండడం అనేది జరగడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైంది, ఆందోళనకరమైంది ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఉదాసీనత లేదా పక్షపాత ధోరణి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి బయాస్డిదో పార్టిజాన్యంతో చేస్తుంది అనదలుచుకోకపోతే, ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకుండా వదలమన్నా ఉండాలి. లేకపోతే పోలింగ్కు ముందే ఆందోళన కలిగించినవి జరిగితే పోలింగ్ తర్వాత జరగడము, జరిగిన ప్రతి సంఘటనలో కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు టైంకు ఉండకపోవడము, చూస్తున్నట్టు పక్కకు చూడడం, స్పెక్టేటర్స్ మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా, లేదా మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేట్టు చూడడం. దాడులన్నీ కూడా ఎక్కువ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి. ఎస్సీలు, మైనారిటీలు, బీసీలు వీళ్ళ మీద జరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. మన భారతదేశంలో ఎన్నికల కమిషన్కున్న స్వతంత్ర ప్రతిపత్తి అనుకోవడం ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయి. కేవలం ఉందని చెప్పి అదేదో మేడిపండులాగా పెట్టుకొని ఆ ముసుగులో ఉదాసీనంగా వ్యవహరించిన లేదా ఒక పక్షం వైపు తీసుకున్న పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది చూస్తే. నేటి నుంచి రాష్ట్రంలో ఏపీ ఈఏపీ సెట్ ఎంట్రన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఈ నెల 23 వరకు ఈఏపీ సెట్ 2024 ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణ జరగనున్నాయి. 2 సెషన్స్గా ఉదయం మధ్యాహ్నం జరిగే పరీక్షలకు నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాలలోకి అభ్యర్థులను అనుమతించమని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పరీక్షల నిర్వహణ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3,61,640 మంది దరఖాస్తు
దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో బాలురు 1,80,104, బాలికలు 1,81,536 మంది పరీక్షలు రాయనున్నారు. ఈ ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు 2 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగిన తీరుపై ఎక్స్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. కూటమిలో 4వ పార్ట్నర్గా పోలింగ్ రోజున పోలీసులు చేరి ఫైట్ చేసిన జగన్ అన్నదే విజయం అని చెప్పారు. పోలింగ్ జరిగిన రోజు నుంచి కూడా పోలీసుల తీరుపై అంబటి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీకి తొత్తులుగా కొందరు పోలీసు అధికారులు వ్యవహరించారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అభ్యర్థులను కూడా హౌస్ అరెస్టు చేశారని మండిపడ్డారు. సీఎస్, డీజీపీలను ఢిల్లీకి రావాలంటూ ఈసీ ఆదేశించడం పరిస్థితికి అద్దం పడుతోందని చెప్పారు. పోలింగ్ రోజున టీడీపీ అక్రమాలకు పాల్పడిందని, తన నియోజకవర్గంలో రీపోలింగ్ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్కు చెందిన శాసనమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్ తగిలింది. పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు పడింది. ఆయనను అనర్హుడిగా ప్రకటించింది శాసనమండలి. ఈ మేరకు చైర్మన్ కొయ్యే మోషనురాజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్సీపీలో పనిచేస్తూ వచ్చిన వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు జంగా కృష్ణమూర్తి ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి గురజాల అసెంబ్లీ టికెట్ను ఆశించారు. 2014లో గురజాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీకి చేసిన సేవలను గౌరవిస్తూ ఆయన్ను శాసన మండలికి నామినేట్ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ ఎన్నికల్లో కూడా గురజాల నుంచి మళ్లీ అవకాశం ఇవ్వాలంటూ జంగా కృష్ణమూర్తి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అది సాధ్యపడలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని కాదని ఆయనకు టికెట్ కేటాయించడానికి ఆసక్తి చూపలేదు వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి కొద్ది రోజుల ముందు జంగా కృష్ణమూర్తి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ విప్ లేళ్ల అప్పిరెడ్డి ఇదివరకే ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై తాజాగా శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు స్పందించారు. జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒక పార్టీ టికెట్పై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయింపులకు పాల్పడితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు పడుతోంది. ఏపీలో మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఓటు వేసిన ప్రజలకు ఆ పార్టీ నేత సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే అధిక శాతం ఓటింగ్ ఏపీలో నమోదవ్వడం శుభపరిణామమన్నారు. ఇది మహిళా విప్లవం అని అభివర్ణించారు. సునామీలా ఓటు రూపంలో సీఎం జగన్పై ప్రేమ చూపించారని చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 5 లక్షల మంది మహిళలు అధికంగా ఓటేశారని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు విశ్వరూపాన్ని చూపించారని అన్నారు. అధిక శాతం ఓటింగ్ వ్యతిరేకత కాదు, జగన్కు మద్దతుగా జరిగిందని స్పష్టం చేశారు. నిమ్న వర్గాలకు మంచి చేసిన జగన్ రుణం తీర్చుకోవడానికి పోటెత్తారని పేర్కొన్నారు. కూటమి నేతలు ఊహల పల్లకిలో విహరిస్తున్నారు. కిందికి రండి, టీడీపీ నేతలు విర్రవీగుతూ దాడులకు పాల్పడుతున్నారని ధ్వసమెత్తారు. ఓటమి భయంతో, కడుపు మంటతో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఏం చేశారని ప్రజలు మీకు ఓట్లేస్తారు. జూన్ 4వ తేదీన టీడీపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది అని ఎమ్మెల్యే సుధాకర్ అన్నారు. తొలి స్థానంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నిలబడినందుకు గర్వపడుతున్నాం. ఇది మహిళా విప్లవం. మహిళా సమాజం ఊవెత్తిన ఉప్పెనల, సునామీల, తుఫానుల వారి ప్రేమని వారి తమ్ముడి మీద,
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, వారి బిడ్డ మీద, వారి యొక్క పెద్ద కొడుకు మీద, వారి యొక్క అన్నయ్య మీద, వారి యొక్క మావయ్య మీద ఓటు రూపంలో ప్రేమ చూపించుకోవడం కోసం అర్ధరాత్రి వరకు వేచి ఉండి ఓటు వేసి వెళ్లిన ప్రతి ఒక్క అక్కకు, చెల్లెలకు, మహిళా లోకానికి శిరస్సు వంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు పాదాభివందనం చేస్తుందని మనం చేస్తున్నాం. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల యొక్క విశ్వరూపం. చాలా మంది ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, అది యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని సంబరపడుతున్నారు. అది మూర్ఖపు ఆలోచనని ప్రకటిస్తున్నాం. అది మీ ఊహల ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. గ్రౌండ్లోకి రమ్మని మనం చేస్తున్నాం. ఇప్పటికే మీరు భూమి మీద లేరు. భూమి మీద లేకపోబట్టే ఎన్నికల్లో వికృత చేష్టలకు మొన్నటి వరకు నోటికి పని చెప్పారు, నేను ఎన్నికల సమయంలో చేతులకు పని చెప్పారు. భౌతిక దాడులకు దిగారు, అకృత్యాలు చేశారు. ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను పోలింగ్ బూతులకు రానివ్వకుండా ఎస్టీలను భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో మీరు చేసిన కుట్రలన్నీ ఈ సమాజం చూసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజా విశ్వరూపాన్ని ప్రదర్శించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ పార్టీ దాడులకు పాల్పడుతోందంటూ అబ్దుల్ నజీర్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఓడిపోతున్నామని భయంతోనే అధికార వైసీపీ ఈ దాడులు చేయిస్తుందని గవర్నర్కు కూటమి నేతలు తెలియజేశారు. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, నశించిపోయిన శాంతి భద్రతలను తిరిగి పునరుద్ధరించాలని గవర్నర్ను కోరారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని కూటమి నేతలు ఆరోపించారు. వైసీపీ నేతలు దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం కూటమి నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో నశించిన శాంతి భద్రతలు, ప్రభుత్వ దౌర్జన్యాలు, తమపై జరిగిన అరాచకత్వాన్ని గవర్నర్కు వివరించినట్లు పేర్కొన్నారు. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, పూతలపట్టు, నర్సరావుపేట ఇలా అనేక చోట్ల పోలీసులు వైకాపాతో మిలాఖతయ్యి టీడీపీ నాయకులపై, ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు చేశారని ఆరోపించారు. వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలి అని గవర్నర్ను కోరినట్లు పేర్కొన్నారు. రాడ్లు, కర్రలు, పెట్రోల్ క్యాన్లతో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా తిరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శలు చేశారు. పవిత్ర స్థలం తిరుపతి చంద్రగిరి ప్రాంతంలో ఏ విధంగా అక్కడ ఈ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శివరెడ్డి, ఆయన కుమారుడు చేసిన అరాచకాలు, ప్రవక్త నాని గారి మీద జరిగిన హత్యా ప్రయత్నం, అట్లాగే ఏదైతే తాడిపత్రిలో పెద్దారెడ్డి అరాచకాలు, నరసరావుపేటలో జరుగుతున్న దుర్మార్గాలు ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. మాచర్లో ఏ విధంగా ఎట్లా మహిళల మీద దాడి జరిగింది, మిగతా వాళ్ళ మీద దాడి జరిగింది, అట్లాగే దర్శిలో కూడా శ్రీలక్ష్మి పోటీ చేసే అభ్యర్థి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా దాడులు జరిగాయి. ఇవన్నీ కూడా గవర్నర్ గారు దృష్టి చేయడం జరిగింది. ఏవైతే వాళ్ళ చీఫ్ సెక్రటరీని, డీసీపీని ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సమన్ చేయడం జరిగింది. ఇది చాలా అవమానకరం. దీని మీద స్పష్టంగా వివరాలతో కూడా రమ్మని ఢిల్లీ తెలవడం జరిగింది. దీని మీద అన్ని చర్యలు తీసుకుంటున్నాం, ప్రారంభించాం. ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం అవ్వమని కూడా గవర్నర్ గారు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసాకాండను అరికట్టడంలో విఫలమైనందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్లపై మండిపడింది. ఈ మధ్యాహ్నం 3:30 ఢిల్లీలోని సీఈసీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించింది. ఎన్నికల్లో హింసకు తావులేకుండా చూడాలని తాము పదే పదే హెచ్చరించినా తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని వారిపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ఎన్నికల అనంతరం హింసాకాండను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమైంది, ఘర్షణలను ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారు, ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు, దాడులకు ఎవరు పాల్పడుతున్నారు, ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారు, ఎలాంటి నివారణ చర్యలు చేపట్టారు వంటి అంశాలపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట హాజరై రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలో వైఫల్యాలపై వివరాలు ఇవ్వాలని కోరుతూ ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి అలిపిరి వద్ద ప్రమాదం జరిగింది. ఓ కారులో మంటలు చెలరేగాయి. కారులో మంటలు ఎలా వచ్చాయో తెలియాల్సి ఉంది. అయితే మంటలు రాగానే అప్రమత్తమైన కారు డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. కారులో నుంచి దిగి భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఫెర్రీలో నిన్న రాత్రి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రాయపూడి నుంచి 25 మంది ప్రయాణికులతో ఎన్టీఆర్ జిల్లా ఫెర్రీకి వస్తున్న లాంచీ కృష్ణానది మధ్యలో ఇసుక దిబ్బలకు తగిలి నిలిచిపోయింది. సుమారు 3 గంటల సేపు లాంచీ నదిలోనే ఆగిపోయింది. 2 పడవల సహాయంతో ఇబ్రహీంపట్నం సిఐ లాంచీని ఒడ్డుకు చేర్చారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీలో బుధవారం రాత్రి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సుమారు 27 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల ప్రకారం గుంటూరు జిల్లా రాయపూడి నుంచి 25 మంది ప్రయాణికులతో ఎన్టీఆర్ జిల్లా ఫెర్రీకి వస్తున్న లాంచీ కృష్ణానది మధ్యలో ఇసుక దిబ్బలు తగిలి నిలిచిపోయింది. రాత్రి 7 గంటలకు ఫెర్రీకి చేరుకోవాల్సిన లాంచీ సుమారు 3 గంటల పాటు నదిలోనే ఆగిపోవడంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుసుకున్న లాంచీ నిర్వాహకులు మరో లాంచీని పంపగా లాంచీ కూడా ఇసుక దెబ్బలు తగిలి నిలిచిపోయింది. చిమ్మ చీకటిలో 3 గంటల పాటు ఏం జరుగుతుందో తెలియక హై టెన్షన్ నెలకొంది. లాంచీలో ఉన్న ఒక ప్రయాణికుడు స్థానిక సీఐ సత్యనారాయణకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన సీఐ సంఘటన స్థలానికి చేరుకుని 2 పడవల్లో గజ ఈతగాళ్లను కృష్ణానదిలోకి పంపారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈలోపే 2 పడవల్లో పోలీసులు, గజ ఈతగాళ్లు, 25 మంది ప్రయాణికులు, 2 సిబ్బందిని సురక్షితంగా రాత్రి 10 గంటల 15 నిమిషాలకు ఫెర్రీ రేవుకు చేర్చారు. ప్రయాణికుల్లో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, పినతల్లి సంతోషమ్మ ఉన్నట్లు చెప్పారు. తక్షణమే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా ఫెర్రీ రేవుకు చేర్చేందుకు కృషి చేసిన సీఐ సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఫెర్రీ దగ్గర మనకి సుమారు 20 మంది బోట్లో నదిలో మధ్యలో వెళ్ళిపోయిన కాలు వచ్చింది. దాని మీద రావడం జరిగింది. ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్గా 2 బోట్లు మన కానిస్టేబుల్స్ని ఇచ్చి ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి. ఈ మధ్యలో మనం ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఇంటిమేట్ జరిగాము. మంగళగిరి వాళ్ళు కూడా బయలుదేరాము. ఈలో ఫిషర్మెన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు తోటి 2 మోటార్ బోట్లతోటి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. టోటల్గా 32 ఉన్నారు. అందరూ సేఫ్గానే ఉన్నారు. ఒక 1 అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు. సార్, పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేశారని చెబుతున్నారు. మీకు చేశారండి డైరెక్ట్? నాకు చేశాడు ఫోన్ చేసి. మీరు వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ వాళ్ళ సపోర్ట్ 2 మోటార్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించండి. అది ఇసుక మేట ఎక్కువ ఉంది, వాటర్ లెవెల్ తగ్గింది, ఇసుక మేట ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగిలి ఆగిందని అన్నారు. అది ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫై చేయాలి. ఇంకో లాంచీ కూడా ఆగిందని చెప్పి అన్నారు. వాళ్ళకి తీసుకుని ఇంకో లాంచ్ వెళ్ళింది. అది కూడా ఈ ఇసుక మేట ఎక్కడం వల్ల అది కూడా ఆగిపోయింది. అందుకని మనం వేరే సపరేట్ మోటార్ బోట్ని పంపించాం. అంటే అతనికి కనపడదేమో, ఒడ్డుకి వెళ్ళిపోయాడు డైరెక్ట్. ఒడ్డుకి వెళ్ళిపోయి ఆడే ఇరుక్కుపోయింది. మళ్ళీ ఇంకో బోర్డు వచ్చింది, అది కూడా అక్కడే కదిలింది. మళ్ళీ స్టీరియో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది గాలి. మహీంద్రా ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సరికొత్త XUV 3XO కారును నిన్న నగర మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని రకాల సదుపాయాలను కల్పించారు. దేశవ్యాప్తంగా కారు విడుదలైన తొలి రోజే 50,000 బుకింగ్స్ అయినట్లు మహీంద్రా సేల్స్ మేనేజర్ ఎన్ భానుప్రకాష్ తెలిపారు. విజయవాడ ప్రసాదంపాడులోని మహీంద్రా ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ షోరూంలో XUV 3XO కారును నిన్న నగర మార్కెట్లోకి విడుదల చేశారు. జిల్లా జడ్జి వై శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. మహీంద్రా సంస్థ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ బిఎన్ అజయ్తో కలిసి కారును ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 50,000 బుకింగ్స్ అయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. మొదటి కస్టమర్ నాగేశ్వరరావుకు కారు తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా మహీంద్రా సేల్స్ మేనేజర్ ఎన్ భానుప్రకాష్ మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో XUV 3XO కారును రూపొందించడం జరిగిందన్నారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ అన్ని రకాల సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. ఆకర్షణీయమైన 8 రంగుల్లో పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభ్యమవుతున్నాయని చెప్పారు. మహీంద్రా XUV 3XO వెహికల్ లాంచింగ్ ఉందండి. ఈ యొక్క వెహికల్ 7.49 lakhs నుంచి మనకి స్టార్టింగ్ అవుతుంది. మనకి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ మేము వెహికల్ లాంచ్ చేస్తున్నాం. మేము ఇది మీకు ఇందులో 8 న్యూ కలర్స్ ఇస్తున్నాం. బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్లో మీకు ఈ వెహికల్ అవైలబిలిటీలో ఉంటుంది. ప్లస్ మీకు ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో రెండిట్లో కూడా మీకు ఈ వెహికల్ అందుబాటులో ఉంటుందండి. సేఫ్టీ అనేది మేజర్గా మహీంద్రా అనేది కాన్సన్ట్రేషన్. సో మనం బేసిక్ వెహికల్ నుంచి మనకి ఈ వెహికల్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నాం. ABS CBD ఉంటుంది మనకి. ప్లస్ ఆల్ వీల్స్ కూడా మీకు డిస్క్ బ్రేక్స్ అనేది మీకు అవైలబిలిటీలో ఉంటుందండి. ఇందులో కస్టమర్స్ కూడా ఎక్కువగా చాయిస్ అనేది కూడా మీకు ఇందులోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మేము ఈ ఫస్ట్ డేనే మేము ఆల్మోస్ట్ 50,000+ బుకింగ్స్ అనేది మేము ఆల్రెడీ రీచ్ అయ్యామండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అండ్ వీఆర్ రెడీ టు సర్వ్ ది కస్టమర్స్. నేను ఆల్రెడీ మహీంద్రా వెహికల్స్ లాస్ట్ 10 years నుంచి వాడుతున్నాను.
వేరే వెహికల్స్ కూడా వాడుతున్నాను నేను ఆల్రెడీ. మహీంద్రాలో సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువండి. ఈ బేసిక్ మోడల్లో 7.49 lakhsలో 6 ఎయిర్ బ్యాగ్స్తో ఇస్తా, డిస్క్ బ్రేక్స్తో కూడా లాంచ్ చేశారు ఈ న్యూ వెహికల్ని. మీకు ఫారిన్ కంపెనీస్కి ధీటుగా ఇండియన్ మేడ్లో ఈ మహీంద్రా ఎక్స్యూవీ కానీ మహీంద్రా వెహికల్స్ ఏవైనా కానీ ఈరోజు గ్రాండ్ సక్సెస్ ఇండియా వైడ్గా. ఈ వెహికల్ లాంచ్ అయిన వెంటనే కూడా 50,000 బుకింగ్స్ ఇమీడియట్గా 1 డేలో టోటల్ ఇండియా వైడ్గా వచ్చిందంటే మీరు ఈ వెహికల్కి ఈ కంపెనీకి ఎంత క్రేజ్ ఉందో ఇండియా వైడ్గా మీరు అర్థం చేసుకోవాలి. కస్టమర్స్ ప్రతి వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ వర్షన్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందుబాటు ధరలో ఈ మహీంద్రా వెహికల్స్ ఈ రోజున ఇండియా వైడ్గా కూడా ఇస్తున్నారు. ఏ అదర్ సైడ్ బ్రాండ్స్కి వెళ్ళినా కూడా అరౌండ్ 25 lakhs నుంచి 2 crores దాకా ఉన్నాయి. మహీంద్రాలో బేసిక్ మోడలే మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ బేసిక్ మోడల్లో డిస్క్ బ్రేక్స్తో కూడా కలిపి మీకు 7.4 lakhs నుంచి స్టార్ట్ అయిపోయింది. అందువల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ మంది మహీంద్రాని ప్రిఫర్ చేస్తున్నారు. సేఫ్టీ ప్రికాషన్స్లో కూడా మహీంద్రా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఏంటి బాడీ కూడా స్ట్రాంగ్గా వెహికల్ ఎలా వీల్స్తో అన్నింటిలో కూడా ప్రతి కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతున్నాడు. ఈ రోజున ఇండియాలో వెహికల్ ఇంత అందంగా తీర్చిదిద్దారు, మనం అవుట్ సైడ్ వెళ్ళకుండా అవుట్ సైడ్ కంట్రీస్ వెహికల్స్ వాడకుండా అని. కాబట్టి ప్రతి కస్టమర్ కూడా ఈ వెహికల్స్ని మీరు యూజ్ చేయండి. మన ఇండియన్ రేటింగ్లో మన ఎకానమీని పెంచవలసిందిగా మీ అందరినీ మిక్కిలి ప్రార్థిస్తున్నాను. వాతావరణ శాఖ ప్రజలను అలర్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో వచ్చే 2 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఆవర్తనం 1 పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈసారి వర్షాలు కూడా త్వరగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రతిసారి జూన్ 1వ తేదీన వచ్చే రుతుపవనాలు ఈసారి 10 రోజుల ముందుగా రానున్నట్లు అధికారులు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ ప్రజలకు అలర్ట్, 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు. నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ ఎంట్రన్స్ పరీక్షలు 23 వరకు 2 సెషన్లలో పరీక్షల నిర్వహణ. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాలకు అనుమతి నిరాకరణ నిబంధన అమలు. గవర్నర్ని కలిసి వినతి పత్రం సమర్పించిన టీడీపీ నేతలు. పోలింగ్ ముగిసినా ఓటమి భయంతో దాడులకు పాల్పడుతుందంటూ వైసీపీపై ఫిర్యాదు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర పోలీసులపై మండిపాటు. కూటమిలో 4వ పార్ట్నర్గా పోలీసులని విమర్శలు. పల్నాడు తాడిపత్రలో హింసాత్మక ఘటన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్. ఢిల్లీకి రావాలంటూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డీజీపీకి ఆదేశాలు. ఈరోజు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరు కానున్న రాష్ట్ర సీఎస్ డీజీపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.